హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు హరిప్రియ. నిన్న నైట్ నేను కుంభమేళా వెళ్ళి వచ్చాను. అయితే చాలామంది మిత్రులకి వెళ్ళే వాళ్ళకి అక్కడ ఎలా ఉంది పరిస్థితి, వెళ్ళొచ్చా, ప్రైస్ ఎంత, ఎక్కడ స్టే చేయాలి, అవన్నీ చాలా డౌట్స్ ఉంటాయి కదా. అవన్నీ మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నేను కొద్దిగా ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ నేను కామెంట్స్ చదివి మళ్ళీ నేను కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. అయితే ఫస్ట్ నేను ట్రైన్లో వెళ్ళానండి. సో ట్రైన్లో వెళ్ళిన వాళ్ళకి ప్రయాగ్రాజ్లో చాలా స్టేషన్స్ ఉంటాయి. కానీ ప్రయాగ్రాజ్ చౌకీ నుండి ఎలా వెళ్ళాలో నేను ఈరోజు మీకు చెప్తాను. ప్రయాగ్రాజ్ చౌకీలో దిగే వాళ్ళకి అక్కడి నుండి అరైల్ ఘాట్ దగ్గర ఉంటుంది అన్నట్టు. అంటే ఆ స్టేషన్ నుండి 6-7 కిలోమీటర్స్ ఉంటుంది. సో మీరు అక్కడ దిగిన తర్వాత డైరెక్ట్ మీరు ఘాట్కి వెళ్ళిపోవచ్చు. అంటే మీ లగేజ్ బట్టి, ఒకవేళ మీరు చిన్నపిల్లలు ఉంటే రూమ్ కూడా తీసుకోవచ్చు. స్టేషన్ దగ్గరే మీకు రూమ్స్ కూడా దొరుకుతాయి. రూమ్స్ అయితే కొంచెం కాస్ట్లీ ఉంటాయండి. ఒక రూమ్ అయితే 3000, 3500. ఒకవేళ 6 అవర్స్కి అయితే కొంచెం తగ్గిస్తారు. అలా కాకుండా మీకు తక్కువలో కావాలంటే డార్మిటరీ అని ఉంటుంది. అంటే పెద్ద హాల్లో ఒక 20 బెడ్స్ ఉంటాయి. ఒక్కొక్క బెడ్కి అంటే ఒక పర్సన్కి 500 ఛార్జ్ చేస్తారు. కొన్ని డార్మిటరీకి లాకర్స్ కూడా ఇస్తారు, కొన్నిటికి ఇవ్వరు. బాత్రూమ్ ఫెసిలిటీస్ అవైతే ఉంటాయి. తక్కువలో అయితే మీరు అలా ప్లాన్ చేసుకోవచ్చు. సో మీకు మరి స్టేషన్ దిగిన తర్వాత అరైల్ ఘాట్ వెళ్ళాలంటే ఆటోలో వెళ్ళొచ్చు, లేదా బైక్స్ ఉంటాయి. లోకల్ వాళ్ళందరూ బైక్స్ నడుపుతున్నారు. అయితే బైక్కి ఒక పర్సన్కి 200 తీసుకుంటున్నారు. అది ప్రైస్ అయితే వేరీ అవుతూ ఉంటుంది. ఒకరు 500 తీసుకుంటారు. అంటే ఒక బైక్ మీద ఇద్దరు కూర్చోవచ్చు. పిల్లలు ఉంటే ఒకరు, లేదా కొందరు ఇద్దరు పిల్లలు కూడా కూర్చోవడం నేను చూశాను. అలా మీకు ఘాట్ దగ్గర దించమని చెప్పాలి వాళ్ళకి. ఆటో అయితే కొంచెం దూరంలో దింపుతారు, నడుచుకుంటూ వెళ్ళాలి. అందరికీ చాలా కిలోమీటర్లు నడవాలి అని అందరూ చాలామంది అనుకుంటున్నారు. ముసలి వాళ్ళు వెళ్ళలేరు, పిల్లలు వెళ్ళలేరు అని. కానీ నేను చూసిన మట్టుకైతే పిల్లల్ని తీసుకెళ్ళచ్చు, కొంచెం ఏజ్డ్ పర్సన్స్ కూడా వెళ్ళొచ్చు. మీకు ఘాట్ దగ్గర దించమని చెప్పాలి. అంటే చాలామంది అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు కూడా ఘాట్ అంటే అరైల్ ఘాట్ చాలా పెద్దగా ఉంటుంది, మనకు పడవలు కనిపించే దగ్గర అక్కడే దించమని చెప్పాలి. మీరు దూరం దించారనుకోండి, మళ్ళీ మీరు నడుచుకుంటూ రావాల్సి వస్తుంది. మీకు పడవలు ఎక్కడ ఎక్కుతారో అక్కడే దించమని చెప్పాలి. బండి వాళ్ళకైనా ఆటో వాళ్ళకైతే కొంచెం దగ్గరలో దించమని చెప్తే వాళ్ళు దించేస్తారు. అక్కడ నుండి అంటే అరైల్ ఘాట్ దగ్గరే యమునా నది ప్రవహిస్తుంది. కాబట్టి మనం సంగమంలో స్నానం చేయాలంటే అక్కడ నుండి బోట్ తీసుకొని వెళ్ళాలి. బోట్కి అయితే 1000 రూపాయలు, 1500, 2000 కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా మనం మాట్లాడిన దాన్ని బట్టి, ఎక్కువ మెంబర్స్ ఉంటే తక్కువ తీసుకుంటారు. నేనైతే 1000 రూపీస్ ఇచ్చి సంగమం దగ్గరికి